ఒక్క నిమిషం మన కళ్ళు మూసుకొని అదేవిధంగా దేవుడిని స్తుతిద్దాం. ఈ ఫ్యామిలీ రిట్రీట్ గురించి దేవుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దేవుడు మన మధ్యలో ఉండి వాక్యం ద్వారా మాట్లాడలాగున, అందరితో మాట్లాడలాగున మనం ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి దేవా నీకు వందనాలయ్యా, యేసుక్రీస్తు ప్రభువు నీకు వందనాలు, పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ సమయంలో ప్రభా నీ సన్నిధానానికి వస్తున్నాం, మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఈ యొక్క ఫ్యామిలీ రిట్రీట్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభా ఈ స్థలం అంతా నీ సన్నిధి నుంచండి, ప్రారంభం నుంచి ప్రభా ముగింపు వరకు నాయన తండ్రి మీరే అధ్యక్షత వహించండి అయ్యా. ప్రతి సెషన్లో నాయన తండ్రి ఇదిగో మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుని నిలబెట్టుకొని ప్రభా మాకు అర్థమవులాగా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నీకు వందనాలు. అవునయ్యా నీకు స్తోత్రం, నీకు వందనాలు. అదేవిధంగా నాయన తండ్రి ఎవరైతే ఆన్లైన్లో వింటున్నారో ప్రభా ఈ యొక్క మెసేజ్ వారు కూడా అర్థమవులాగా సహాయం దయచండి. వారితో ఇదిగో మాతో మా అందరితో మీరు వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభా ఇదిగో నాయన తండ్రి ప్రతిదీ నాయన తండ్రి స్పష్టంగా నాయన తండ్రి అర్థంలాగా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వినగలిగిన చెవులు, గ్రహించే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ముందున్న సమయం అంతా మీ చేతులకు సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. The people, those who are selected, their husband, their father, mother or children as the most important person in their life, you need more clear revelation, understanding about marital life. ఎందరైతే తల్లిని కానీ తండ్రిని కానీ లేదంటే పిల్లల్ని కానీ అతి ప్రాముఖ్యమైన వ్యక్తి అని చెప్పి గుర్తుపట్టారు, అక్కడ మీకు తెలియాల్సిన విషయము లేదా మీకు కావాల్సింది ఏంటి అంటే దేవుని యొక్క ప్రత్యక్షత కావాలి, మీకు ఇంకా జ్ఞానం అనేది అవసరం ఉంది వివాహ విషయంలో. This teaching will help you to find out the most important person in your life. మీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మీకు. Okay, this teaching will help you. ఈ యొక్క శిక్షణ, ఈ యొక్క టీచింగ్ మీకు అది బోధిస్తుంది. And now years ago I was conducting a marital this workshop in my church. కొన్ని సంవత్సరాల క్రితము సంఘంలో ఈ మ్యారేజ్ వర్క్షాప్ నేను చేస్తున్నప్పుడు one couple, they were attending the program. ఒక కుటుంబము మా దగ్గరకు వచ్చింది, భార్యాభర్తలు. When she was filling these worksheets, she was crying. ఎప్పుడైతే ఆమె ఈ వీటిని నింపుతుందో ఆమె ఏడ్చుకుంటూ నింపుతుంది. Because she was a very obedient child to the father and mother. ఎందుకంటే ఆమె తల్లిదండ్రులకి చాలా విధేయత కలిగిన వ్యక్తి. She loves parents very much. వాళ్ళ తల్లిదండ్రులు ఆమె చాలా ప్రేమిస్తుంది. I think she has 2 children. ఆమెకి 2 పిల్లలని నేను అనుకుంటున్నా. She loves her children very much. వాళ్ళ పిల్లల్ని చాలా ప్రేమిస్తుంది ఆమె. Also she loves her siblings and church pastor and everyone. వారి తోబుట్టుల్ని కానీ లేదంటే చర్చ్ పాస్టర్ని కానీ ఆమె చాలా గౌరవించి ప్రేమిస్తుంది. So removing one person from her life was very painful. తన జీవితం నుంచి వారిని తీసేసేటప్పుడు చాలా బాధాకరంగా అనిపించింది ఆమె. But somehow she has removed church members from her worksheets. వర్క్షీట్ నుంచి చర్చ్ సభ్యులని ఆమె తీసేసేటప్పుడు చాలా బాధగా ఉండే. Friends from her worksheets. తన వర్క్షీట్ నుండి ఫ్రెండ్స్ని కూడా తొలగించేసింది. And pastor from her worksheet. పాస్టర్ని కూడా తొలగించింది ఆమె. But when come to the matter of father and mother, it was paining her. కానీ తల్లిదండ్రులు తీసే క్రమం లోపల ఆమె లోపల బాధ అనిపించింది బాగా. But with tears she was cut off the name of father and mother. బాగా ఆమె కన్నీళ్ళు విడుస్తూ ఆమె తన తల్లిదండ్రుల పేరు కట్ చేసింది. Now come to the matter of children. పిల్లల విషయం లోపల it was more painful for her to remove their names. వాళ్ళ పేర్లు తొలగించడానికి చాలా బాధ అనిపించింది ఆమెకి. But with tears she cut off the name of her children. ఆమె ఏడ్చుకుంటూనే ఆ పేర్లు తొలగించింది. And finally she has chosen the husband
as the most important person in her life. లాస్ట్గా తన భర్తే అతి ప్రాముఖ్యమైన వ్యక్తి అని చెప్పి ఆమె టిక్ పెట్టింది అక్కడ. Now here most of you have chosen your spouses as the most important person of your life. ఇక్కడ చాలామంది మీ జీవితంలో మీ జీవిత భాగస్వాములు చాలా ప్రాముఖ్యమైన వారని చెప్పి మీరు టిక్ పెట్టారు. If not, ఒకవేళ కాకపోతే ఆ రకంగా there was some understanding problem about marriage. ఒకవేళ ఆ రకంగా మీరు చేయలేదు అంటే వివాహ విషయం లోపల మీకు కొంచెం సమస్య ఉన్నట్టే. Understanding problem. అంటే అర్థం చేసుకోవడంలో కొంచెం పొరపాటు జరుగుతున్నాయి. Also, you have some marital problem. అదే కాకుండా మీకు వివాహ విషయంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. Now I asked her, నేను ఆమెతో అడిగాను, your parents gave you life. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నీకు జన్మనిచ్చారు. The mother carried you in her womb for 9 months, more than 9 months. తల్లి నిన్ను 9 నెలలు ఆమె మోసింది. And the blood of father is in you. తండ్రి యొక్క రక్తం నీ లోపల ఉంది. But even though you have pain, you have removed your parents from your life. నీకు ఎంతో దుఃఖం ఉన్నా కానీ నీ తల్లిదండ్రులను నీ జీవితం నుంచి నువ్వు తొలగించావు. Now think about your children. పిల్లల గురించి ఆలోచించు ఒకసారి. You gave birth to them. వాళ్ళకి జన్మనిచ్చినావు నువ్వు. You also carried them more than 9 months in your womb. 9 నెలల కంటే నువ్వు 9 నెలలు వాళ్ళని మోసి నువ్వు కన్నావు. But finally you took a decision to cut off their names from your life. మీరు చివరగా వాళ్ళ పేర్లు కూడా తొలగించడానికి మీరు వెనుకకు పోలేదు. Then how should you could finally choose this man in your life as the most important person? ఇంత చేసి మీరు అతి ప్రాముఖ్యమైన వ్యక్తి అని చెప్పి భర్తను ఏ రకంగా మీరు గుర్తుపట్టారు, ఏ రకంగా టిక్కు పెట్టారని చెప్పి నేను అడిగాను. He is from another culture. ఆయన వేరే కల్చర్ నుంచి వచ్చిన ఆయన, from another family. వేరే కుటుంబం నుంచి వచ్చిన ఆయన. There's no relationship between you and that man. ఆ వ్యక్తికి నీకు ఎటువంటి సంబంధం లేదు అంతకుముందు. But your parents, they gave you birth. కానీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చిండ్రు. Their life is in you. వాళ్ళ జీవితం నీ లోపల ఉంది, వాళ్ళ జీవం. You gave birth to your children. మీ పిల్లలకి నువ్వు కూడా జన్మనిచ్చావు. Your life is in them. నీ జీవితం వాళ్ళ లోపల ఉంది. How should you could cut off these two important people from your life? ఇంత ప్రాముఖ్యం కలిగిన ఇద్దరు వ్యక్తులను ఏ రకంగా నువ్వు జీవితం నుంచి తొలగించడానికి And have chosen a strange man as the most important person in your life. అంతకుముందుకు తెలియని వ్యక్తిని నువ్వు నా జీవితంలో ఇతనే ప్రాముఖ్యమైన వ్యక్తి, ఈమెనే ప్రాముఖ్యమైన వ్యక్తిని ఏ రకంగా నువ్వు గుర్తుపట్టావు? Are with me? నాతో పాటు ఉన్నారా మీరు? It's very important. No. It is very important to know what Bible says about marriage. వివాహ విషయంలో బైబిల్ చెప్తున్న మాటలు తెలుసుకోవడంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. And I wanted to read one scripture from book of Genesis chapter 1 verse 28. ఆదికాండము 1:28 నుండి మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. And I'm not going to give you more teaching about marriage. వివాహ విషయం లోపల అధికంగా నేను శిక్షణ ఇవ్వడానికి ఇష్టపడతలేను నేను. Because this is not a marriage seminar. ఇది మ్యారేజ్ సెమినార్ కాదు. It's a marriage workshop. ఇది మ్యారేజ్ వర్క్ షాప్ గా పిలువబడుతుంది. So these 3 days we are going to discuss more about the problems which are coming in the marriage. ఈ 3 రోజులు వివాహంలో అంటే వివాహ విషయం లోపల ఏమేమైతే సమస్యలు వస్తున్నాయో వాటి గురించి మనము చర్చించుకోబోతున్నాం. Clear? అర్థమైందా? I'm not going to teach you more about marriage. మ్యారేజ్ గురించి నేను ఎక్కువ శిక్షణ ఇవ్వడానికి ఇష్టపడతలేదు. Because it is not a marriage seminar. ఎందుకంటే మ్యారేజ్ సెమినార్ కాదు ఇది. But we are going to find out marital problems. మ్యారేజ్లో వచ్చే సమస్యలు మనము తెలుసుకోబోతున్నాం. And how we can solve and overcome the marital problems. వివాహ విషయంలో వచ్చిన సమస్యలు ఏ రకంగా మనం పరిష్కారం చేయాలి, ఏ రకంగా వాటితో మనము వాటిని ఎదిరించాలన్నది గమనించాలి. But the first session I want to teach you the significance of marriage in the Holy Bible. పరిశుద్ధ గ్రంథం లోపల వివాహం అన్న విషయం లోపల దేవుడు ఏ రకంగా చెప్పాడో మనం వినబోతున్నాం దీన్ని. Amen. Amen. So first session we are going to explain about the significance of marriage in the Holy Bible. పరిశుద్ధ గ్రంథంలో వివాహం గురించిన ప్రాముఖ్యతను మనము చూస్తాము. You have already seen that marriage has significance, very important. ఇంతకుముందు చూసిన విషయం ఏంటంటే వివాహానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. That's why you have chosen your spouses
as the most important person in your life. ఇది ప్రాముఖ్యత ఉండడాన్ని బట్టే మీరు మీ జీవిత భాగస్వామిని అతి ప్రాముఖ్యమైన వ్యక్తిగా గుర్తించారు. Hallelujah. హల్లెలూయా. So before we read the scriptures, చదవడానికి ముందు we need to understand the purpose of creation. దేవుడు సృష్టించడానికి గల ఉద్దేశము మనం తెలుసుకోవాలి. The purpose of creation of human being. మనుషుల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు అన్నది మనం తెలుసుకోవాలి. Amen. ఆమేన్. We have to understand why am I on this earth, why I am here on this earth. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నేను ఎందుకు ఈ భూమి మీద ఉన్నాను, Why God created me. దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు. God the Father ordained the marriage to accomplish the purpose of creation. దేవుడు ఎందుకు సృష్టించాడో ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయడానికి దేవుడు వివాహాన్ని ఆయన స్థాపించాడు. It's very important. అది చాలా ముఖ్యమైనది. Okay. God the Father ordained the marriage to accomplish the purpose of creation. దేవుడు సృష్టించడానికి గల ఉద్దేశాన్ని పూర్తి చేయడానికి వివాహం అనే వ్యవస్థను దేవుడు స్థాపించాడు. Amen. So Amen. first I'm going to give you 4 important points concerning the purpose of creation. దేవుడు ఎందుకు సృష్టించాడో సృష్టి గల ఉద్దేశం చెప్తూ 4 ముఖ్యమైన పాయింట్లు నేను మీకు ఇస్తాను. Okay? Fun. The first point. మొదటిది The purpose of creation. సృష్టి గల ఉద్దేశం. God desired a family of his own. దేవుడు తన సొంత కుటుంబాన్ని ఆయన కోరుకున్నాడు. No, it's a very important point in the Holy Bible. పరిశుద్ధ గ్రంథంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. God desired, wished to have a family of his own. దేవుడు తన సొంత కుటుంబాన్ని ఆయన కోరుకున్నాడు. He wanted to have sons and daughters in his own image and likeness who will share his nature. దేవుడు తన గుణాన్ని వారు తీసుకునేవారుగా దేవుడు తన స్వరూపం తన పోలిక చొప్పున ఒక సొంత కుటుంబాన్ని ఆయన కోరుకున్నాడు. Amen. ఆమేన్. Now forget this point. ఇప్పుడు మర్చిపోదు ఈ మాటని. God desired a family of his own. దేవుడు తన సొంత కుటుంబాన్ని ఆశిస్తున్నాడు. God wanted to have sons and daughters in his own image and likeness. దేవుడు తన సొంత స్వరూపము ఆ ఒక పోలిక చొప్పున ఆయన ఆ రకంగా చేయడానికి ఇష్టపడ్డాడు. Who will share his nature. ఆయన తన గుణగణాలు తీసుకునేవారుగా. Is it clear? అర్థమైందా? Is it okay? అర్థమవుతుందా మీకు? Now we read Genesis chapter 1 verse 28. ఆది కాండము 1:28 మనం చదువుదాం. Okay, verse 27 we read about the creation. 27లో సృష్టిని గురించి చూడొచ్చు. Then 28. 28 Then God blessed them. దేవుడు వారిని ఆశీర్వదించెను. And God said to them, దేవుడు వారితో అన్నమాట, be fruitful and multiply. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. Fill the earth and subdue it. భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. Have dominion over the fish of the sea, over the birds of the air, and over every living thing that moves on the earth. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. So the first important point, be fruitful and multiply. మొదటి పాయింట్ ఏంటి అంటే ఫలించి అభివృద్ధి పొందండి. Amen. ఆమేన్. God needs a family. దేవునికి ఒక కుటుంబం అవసరమైంది. And he ordained or solemnized the first marriage in the Garden of Eden. ఏదెను తోటలో దేవుడు మొదటి వివాహాన్ని ఆయన జరిపించాడు. And he's telling to that first parent, the first man and woman, I need children. ఆ మొదటి వ్యక్తి ఆదం అవ్వతో ఆయన చెప్తున్న మాట, నాకు పిల్లలు కావాలి. Amen. Because God is a father God. అది తండ్రి అనే దేవుని మాటలు. He created Adam and Eve and solemnized their marriage and telling them he needs sons and daughters. ఆదమవల్ని దేవుడు సృష్టించి వారికి ఆజ్ఞాపించింది నాకు పిల్లలు కావాలని. Now, God could create a millions of sons and daughters in his own image and likeness. దేవుడు తన స్వరూపం తన పోలిక చొప్పున వందల వేల కోట్ల ప్రజల్ని ఆయన సృష్టించవచ్చు. But that was not the will of God. అది దేవుని ఉద్దేశం కాదు. This is the will of God. Adam and Eve should procreate.
and give more sons and daughters of Heavenly Father. దేవుని ఉద్దేశం ఏంది అంటే ఆదమవ్వలు వాళ్ళు కలిసి తండ్రి అయిన దేవునికి కుమారులని కుమార్తెలను అందించడమే. Amen. ఆమేన్. Now Ephesians 3:15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15. I'm trying to give you the significance of marriage in the Holy Bible. పరిశుద్ధ గ్రంథంలో ఓ వివాహం కలిగే ప్రాముఖ్యతను నేను వివరిస్తున్నాను. And give you the significance of marital life, వివాహ జీవితాన్ని గురించి, family life, వైవాహిక జీవితాన్ని గురించి ఆ ప్రాముఖ్యతను నేను చెప్తున్నాను మీకు. Okay. Now we read Ephesians 3:15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15. It's a prayer of Apostle Paul to the church. ఈ సంఘం కొరకు అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన మనం అక్కడ చూడొచ్చు. Okay. We read only verse 15. 15 మాత్రమే మనం చదువుదాం. From whom the whole family in heaven and earth is named. పరలోకమందును భూమి మీదను పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట. Every name, every family in heaven and on earth is named by Heavenly Father. పరలోకమందున తండ్రిని బట్టే భూమి మీద ఉన్న కుటుంబం కానీ లేదంటే పరలోకంలో ఉన్న కుటుంబం కానీ పేరు పెట్టబడ్డాయి. He is the father of every family in heaven and on earth. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి, పరలోకంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఆయనే తండ్రి. Every fatherhood in heaven and on earth gets its origin and name from the Heavenly Father. పరలోకమందున తండ్రి ద్వారానే ఆ తండ్రి కలిగిన గుణాలు అనేటివి పరలోకంలో కానీ భూమి మీద కానీ అవి ఇవ్వబడుతున్నాయి. Every fatherhood in heaven and on earth gets its origin and name from the Heavenly Father. పరలోకంలో కానీ భూమి మీద కానీ ఆ కుటుంబానికి తండ్రి కలిగిన గుణాలు ఆయన ద్వారానే పుట్టి ఆయన ద్వారా అందించబడుతున్నాయి. He is the great original. ఆయనే సృష్టికర్త. Yeah, he is the great original. ఆయన నిజమైన వాడు. Yeah, correct. He is the great original. ఆయనే సమస్తానికి మూలము. He is the prototype of all fatherhood. తండ్రి అని పిలువబడుతున్న ప్రతి దానికి ఆయనే ఒక ఆదర్శంగా ఉన్నాడు. Amen. Amen. The noun form of father is derived from God, not from man. తండ్రి అనే మాట తండ్రి అనే దేవుని పరలోకమందున తండ్రి దగ్గర నుంచే తీసుకోబడ్డది కానీ ఏ మనుషుల నుంచి తీసుకోబడలేదు. The noun form father is derived from God, not from man. తండ్రి అన్న పేరు ఏ వ్యక్తి నుంచి తీసుకోబడలేదు కానీ పరలోకమందున తండ్రి నుంచే తండ్రి అన్న పేరు తీసుకోవడం జరిగింది. He is the first father. ఆయన మొదటి తండ్రి. Amen. ఆమేన్. He is the first father. ఆయన మొదటి తండ్రి. The only one with underived fatherhood. Underived means not copied, not translated from something else. వేరే దాని నుంచి ఆ పేరు తీసుకున్నటువంటి తండ్రి పేరు అది. అంటే ఎక్కడి నుంచో తీసుకుంది కాదు కానీ ఆయనకు మాత్రమే కలిగి ఉన్న పేరు తండ్రి. He is the first father. ఆయన మొదటి తండ్రి. The only one with underived fatherhood. ఎక్కడి నుంచి తీసుకున్న ఆ తండ్రి యొక్క గుణం కాదు. Thus every human family derives its name, that is exists as a family with a father because of God the Father. ఈ లోకంలో ఏ కుటుంబం అని పిలువబడుతుందో అది పరలోకమందున తండ్రి ద్వారానే అది తీసుకోబడ్డది. You got it? అర్థమైందా? He is the father. ఆయననే తండ్రి. Amen. He is the Father God. ఆయన పరలోకమందున తండ్రి. He needs a family of his own. తన సొంత కుటుంబానికి ఆయన ఆశిస్తున్నాడు. ఆయన He needs sons and daughters. ఆయనకి కుమారులు కుమార్తెలు అవసరం. That's why he created man in his own image and likeness. అందుకే మనుషులని దేవుడు తన స్వరూపం తన పోలిక చొప్పున ఆయన సృష్టించాడు. Then God told Adam, give me children. అయితే అప్పుడు ఆదంతో అంటున్న మాట, ఆదం నాకు పిల్లలు కావాలి. Now when you come to a marriage and start giving birth your children, never think that these children are yours. Now when you come to the marriage and start producing, giving birth to children, never think that these children are yours.
వివాహం జరిపించబడి ఎప్పుడైతే పిల్లలు కంటున్న స్థితిలో ఎప్పుడు కూడా వాళ్ళు నా పిల్లలు అని చెప్పి మీరు అనుకోకండి. Now, why should we worry about our children? ఎందుకు మన పిల్లల గురించి మనం బాధపడాలి? Because it's your children, that's why. ఎందుకంటే మీ పిల్లలు గనుక, మన పిల్లలు గనుక. No, parents have a lot of worry about their children, right? తల్లిదండ్రులైన వారు పిల్లల గురించి బాధపడతారు, వాళ్ళు ఆలోచిస్తారు. Why you worry about your children? ఎందుకు మీ పిల్లల గురించి మీరు బాధపడతారు, ఆలోచిస్తారు? Because it is your children. ఎందుకంటే మీ పిల్లలు గనుక. But when you understand that your children belongs to Father God, ఎప్పుడైతే మా పిల్లలు దేవునికి సంబంధించిన వారని చెప్పి మీరు అర్థం చేసుకుంటారో, you are creating children for God's family. దేవుని యొక్క కుటుంబం కొరకు మీరు పిల్లల్ని కంటున్నారని అర్థం చేసుకుంటారో, Hey. Then you never worry about your children. మీ పిల్లల గురించి ఎప్పుడు మీరు బాధపడరు. And every time you tell you are the sons and daughters of Heavenly Father. ప్రతిసారి మీ పిల్లలతో ఈ రకంగా అంటారు, మీరు పరలోకమందున తండ్రి పిల్లలు మీరు. Now we need to understand the God's truth of Word of God. దేవుని వాక్యం నుంచి దేవుని యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలి. Amen. ఆమేన్. Is it clear? అర్థమైందా? You are in the procreation and making sons and daughters of Heavenly Father. దేవుని సృష్టిలో మనము దేవుని కొరకు ఆయన స్వరూపంలో ఉన్న పిల్లల్ని కనడానికి మనం ఉన్నాం. God told, be fruitful and multiply. దేవుడు అన్న మాట, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. Multiply means what? Not abhivruddhi. Multiply means what? Make more children. That's all. ఎక్కువ పిల్లల్ని మీరు కనండి అని చెప్పి అర్థం. Is it clear? అర్థమవుతుందా? So this is the most important point in the marriage. వివాహంలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, ఇది అర్థం చేసుకోవాలి. You are in the family of God. దేవుని యొక్క కుటుంబంలో మీరున్నారు. And God is your father. దేవుడు మీ తండ్రి అయి ఉన్నాడు. And God created you as in his own image and likeness. దేవుడు మిమ్మల్ని, మనల్ని తన స్వరూపం, తన పోలిక చొప్పున దేవుడు చేసుకున్నాడు. So that you may develop and you may multiply God's sons and daughters on this earth. ఈ భూమి మీద దేవునికి స్వరూపం, దేవుని పోలిక కలిగిన పిల్లల్ని మీరు ఇంకా అభివృద్ధి పరిచి మీరు ఆ రకంగా ముందు తీసుకెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. Now we need to understand the important duties of a parents on this earth. భూమి మీద తల్లిదండ్రులకు కలిగిన ఒక బాధ్యత లేదంటే వాళ్ళకి కలిగిన విధి మనము తెలుసుకోవాలి. Okay. The second point in purpose of creation. ఈ దేవుడు సృష్టికి కలిగిన ఆ రెండవ ఉద్దేశాన్ని మనం చూద్దాం. The first point I said, God needs a family. మొదటిది నేను చెప్పింది, దేవునికి ఒక కుటుంబం అవసరమై ఉందని. God needs sons and daughters. దేవునికి కుమారులు కుమార్తెలు అవసరమని. That's why he created Adam and Eve. అందుకే ఆదాము అవన్నీ దేవుడు ఆయన సృష్టించాడు. And established family life on this earth. భూమి మీద కుటుంబానికి కలిగిన ఆ యొక్క పద్ధతిని ఆయన పెట్టాడు. And second point, రెండవది, I'm talking about purpose of creation. దేవుడి సృష్టి గల ఉద్దేశాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. God wanted to manifest, reveal, institute and exhibit himself in and through his sons and daughters by embedding his qualities and attributes. దేవుడు తన యొక్క గుణగణాల్ని మనుషుల ద్వారా ఆయన బయలుపరచడానికి, స్థాపించడానికి, విస్తరింపజేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. Amen. I repeat. God wanted to manifest, దేవుడు తనకి తాను బయలుపరచబడాలనుకున్నాడు, reveal, తన తెలియపరచాలనుకున్నాడు, institute, స్థాపించాలనుకున్నాడు, and exhibit ఆయన బయటికి చూపెట్టాలనుకున్నాడు himself in and through his sons and daughters. తన కుమారులు కుమార్తెల ద్వారా ఈ పని చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. By embedding his qualities and attributes. ఆయన తన గుణ లక్షణాలని, ఆయన యొక్క గుణాలని ఇవన్నీ కూడా ఆయన చూపించడానికి ఇష్టపడ్డాడు. Such as his glory, ఆయన యొక్క మహిమ, knowledge, జ్ఞానము, wisdom, బుద్ధి, holiness, ఆయన తన పరిశుద్ధతను, righteousness, etc., etc. నీతి మరియు ఇతరమైన గుణాలను దేవుడు చూపెట్టాలనుకున్నాడు. Simple thing. I will tell very simply. చాలా సులువుగానే మీకు చెప్తున్నాను, మీరు అంత కష్టపడద్దు. God wants to abide in us. That's all. దేవుడు మనలో ఆయన ఉండాలనుకుంటున్నాడు. Got the point? అర్థమైందా? God wants to abide
in us. దేవుడు మనలో నివసించాలనుకుంటున్నాడు. God is a spirit. దేవుడు ఆత్మ. And he wants to abide in us. ఆయన మనలో నివసించాలనుకుంటున్నాడు. So God created Adam in his own image and likeness. దేవుడు ఆదామును తన స్వరూపం తన పోలిక చొప్పున సృష్టించాడు. And a sense of his qualities, his attributes, he imparted in Adam. ఆయన విశేషతల్ని ఆయన గుణ లక్షణాలను దేవుడు ఆదాములో ఉంచాడు. His glory, ఆయన మహిమ, his righteousness, ఆయన నీతి, his holiness, ఆయన పరిశుద్ధత, his knowledge, ఆయన జ్ఞానము, everything, the qualities of God, a part of, a sense of his qualities, he imparted in Adam. దేవుని గుణలక్షణాలను తన విశేషతను ఆదాం లోపల దేవుడు పెట్టాడు. So God wants to abide in human being. దేవుడు మనుషుల లోపల ఆయన ఉండాలనుకుంటున్నాడు. Is it a hard saying to understand? ఇది చాలా కష్టమా? Yes. But go back to Old Testament books. పాత నిబంధన గ్రంథాలకి మనం చూసినట్టయితే God delivered people of Israel from the slavery of Egypt ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఆయన విడిపించాడు. and brought them into the wilderness. ఆయన అరణ్యంలోకి తీసుకొచ్చాడు వాళ్ళని. Okay, that I will explain. I will explain later. తర్వాత నేను మీకు అది చెప్తాను. We come to the New Testament. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు Yeah, we start with the Old Testament. Okay. సరే, ఒకసారి పాత నిబంధనలకు వెళ్ళి మళ్ళీ కొత్త నిబంధనలకు వస్తాం. Then God told Moses to make a house for him. దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తూ చెప్పిన మాట ఏంటి అంటే, నా కొరకు ఒక ఇల్లును కట్టు నువ్వు. Correct? Moses made a house for him. దేవుని కొరకు ఆయన ఒక ఇల్లును నిర్మించాడు. And God came and dwelt in that house for 40 years. ఆ ఒక గృహంలో, ఆ ఒక ఇంట్లో దేవుడు 40 సంవత్సరాలు నివసించాడు. Okay? Then come to the history of people of Israel in Jerusalem. యెరూషలేములో ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి మనం చూసినట్టయితే, Solomon constructed a house for God. సొలొమోను దేవుని కొరకు ఒక ఇంటిని నిర్మించాడు. And God's glory came and dwelt in that house. దేవుని యొక్క మహిమ ఆ ఇంట్లోకి వచ్చి ఉన్నది. And continued for many centuries. చాలా శతాబ్దాలు ఆ యొక్క మందిరంలో కానీ ఆ ఇంట్లో కానీ ఉండడం మనం చూడొచ్చు. Until they rejected God completely, God stayed in that house. దేవుణ్ణి ఇశ్రాయేల్ ప్రజలు పూర్తిగా తిరస్కరించేదాకా దేవుని యొక్క మహిమ ఆ ఇంట్లో ఉండడం మనం చూడొచ్చు. Amen. Now come to New Testament. కొత్త నిబంధనకు మనం వద్దాం. God is telling us, దేవుడు మనతో అంటున్న మాట, you are my house. మీరే నా ఇల్లు, you are my temple. నీవే నా ఒక మందిరం. Your bodies are the temple of Holy Spirit. మన శరీరం దేవుని యొక్క మందిరం అయింది. The Holy Spirit abides in you. పరిశుద్ధాత్మ మీలో నివాసం ఉంటున్నాడు. So we see the first temple, the tabernacle of meat. ఆ దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం మొదటి ఒక మందిరాన్ని The చూసినట్టయితే, glory of God came and dwelt in the tabernacle. ఆ ఒక ప్రత్యక్ష గుడారంలో దేవుడు వచ్చి నివసించాడు. The second temple you have seen, the temple of Jerusalem, రెండవ మందిరంగా యెరూషలేము యొక్క మందిరాన్ని చూడవచ్చు. also called the house of God. అది దేవుని యొక్క ఇంటిగా పిలువబడుతున్నది. The glory of God came and dwelt in that house also. దేవుని యొక్క మహిమ ఆ ఇంట్లో కూడా వచ్చి In నివసించింది. the New Testament, కొత్త నిబంధనలో we are the house of God. మనమే దేవుని యొక్క ఇల్లు. We born again people are the temple of God. తిరిగి జన్మించిన మనమే దేవుని యొక్క మందిరము. Our bodies are the temple of God. మన శరీరాలు దేవుని యొక్క మందిరమై ఉన్నవి. The day you believe in the name of Jesus ఏ రోజైతే యేసు ప్రభువును మీరు విశ్వసించారో, and declare that Jesus is the Lord, యేసు ప్రభువును ఒప్పుకున్నారో, the Spirit of the living God, an amount of the glory of God comes and dwell in your spirit, in your body. జీవించే దేవుని యొక్క ఆత్మలో కొంత భాగము మన ఆత్మలోకి వచ్చి నివసించడం మొదలు పెట్టింది. Amen. ఆమేన్. So you are the house of God. You are the temple of God. మీరే దేవుని యొక్క ఇల్లు, మీరే దేవుని యొక్క మందిరమై ఉన్నారు. The Spirit of God came within your spirit దేవుని ఆత్మ మీ ఆత్మలోకి వచ్చి ఉన్నది. and abides in your spirit. ఆత్మలో నివసిస్తున్నది. This is the significance of importance of creation. సృష్టి కలిగిన ప్రాముఖ్యత ఈ విషయం ఉంది. What is that? ఏంటిది అది? God wants to abide in us. దేవుడు ఆయన మనలో నివసించాలనుకుంటున్నాడు.
And He wants to impart His qualities in our lives. ఆయన విశేషతలు మన జీవితాలలో ఆయన ఉంచాలనుకుంటున్నాడు. You receive His righteousness by faith. విశ్వాసం పెట్టి దేవుని యొక్క నీతిని మనం పొందుకున్నాం. You receive His holiness. ఆయన పరిశుద్ధతను పొందుకున్నాం. You receive His knowledge. ఆయన యొక్క జ్ఞానాన్ని మనం పొందుకున్నాం. You receive His glory. ఆయన యొక్క మహిమను మనం పొందుకున్నాం. Amen. ఆమేన్. And that is developing in your life. అది మన జీవితాలలో ఇంకా అభివృద్ధి చెందుతుంది. It's an ongoing program. ఇది ముందుకు వెళ్తున్న ఆ ప్రక్రియ ఇది. The day you born again, the day you accepted Jesus, the Spirit of God or an amount of His glory came in your spirit. ఏ రోజైతే మీరు పశ్చాత్తాపడి మారుమనసు పొందుకొని మరుజన్మను పొందుకున్నారో ఆ సమయంలో దేవుని యొక్క మహిమ ఆత్మలో ప్రవేశించింది. Your inner man is recreated according to God's own image. దేవుని యొక్క స్వరూపం చొప్పున ఆంతరంగిక పురుషుడు ఆయన తిరిగి నిర్మించబడ్డాడు. Are with me? ఉన్నారా? I'm talking about the real man, inner person. నిజమైన వ్యక్తి ఆంతరంగిక పురుషుని గురించి నేను మాట్లాడుతున్నాను. The inner man is created according to God's own image. దేవుని స్వరూపం చొప్పున మన లోపల ఉన్న ఆంతరంగిక పురుషుడు ఆయన నిర్మించబడ్డాడు. Amen. Amen. I've seen 4 important elements in God's image దేవుని యొక్క మహిమలో 4 ప్రాముఖ్యమైన విషయాలను గమనించాము. that you don't see in Genesis. అది ఆది కాండంలో లేవు. In Genesis chapter 1 verse 27 you learn that God created Adam in His own image and likeness. ఆది కాండం 1:27లో మనం చూసింది ఆదామును దేవుడు తన స్వరూపం చొప్పున నిర్మించాడని. But if you read the whole book of Old Testament you don't see what is the real elements in God's image. మిగతా పుస్తకాలు బైబిల్లో మనం చూసినప్పుడు ఆ స్వరూపంలో ఇంకా ఏమేమి ఉన్నాయో తెలుసుకోలేము. But when you come to the epistles, కానీ ఎప్పుడైతే మనం పత్రికల వైపు వస్తామో there you understand 4 important elements which are in the image of God. అక్కడ మనము దేవుని స్వరూపంలో ఉన్న 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం గుర్తుపట్టొచ్చు. The first thing I seen that is the righteousness of God. మొదటిది నేను చూసింది అది దేవుని యొక్క నీతి అని. And second thing is the holiness of God. రెండవది దేవుని యొక్క పరిశుద్ధత అని నేను చూశాను. And third thing is the knowledge of God. మూడవది దేవుని యొక్క జ్ఞానం అని నేను చూశాను. The fourth thing is the glory of God. నాలుగవది దేవుని యొక్క మహిమ అని నేను గమనించాను. The glory of God. దేవుని యొక్క మహిమ, The knowledge of God. దేవుని యొక్క జ్ఞానము, The holiness of God. దేవుని యొక్క పరిశుద్ధత, The righteousness of God. దేవుని యొక్క నీతి. With these elements God recreated our inner man. వీటిని ఉపయోగించి దేవుడు మన ఆంతరంగిక పురుషుని ఆయన నిర్మించాడు. Amen. ఆమేన్. Our inner person, the human spirit, recreated according to God's own image. ఆంతరంగిక పురుషుడు, ఆ నూతన పురుషుడు దేవుని స్వరూపాన్ని బట్టి ఆయన తయారు చేయబడ్డాడు. Hallelujah. Hallelujah. Because the Spirit of God came in you. ఎందుకంటే దేవుని ఆత్మ మీ లోపలికి వచ్చింది. The Spirit of God abides in your spirit. దేవుని ఆత్మ మీ ఆత్మలో నివాసం ఉంటున్నాడు. And slowly that very anointing, the very spirit, the very life of God is transforming your ended soul. మెల్లిమెల్లిగా ఆ యొక్క దేవుని జీవము, దేవుని యొక్క ఆత్మ మీ యొక్క ప్రాణాన్ని అది రూపాంతరం చెందిస్తుంది. Transforming your heart. మీ యొక్క హృదయాన్ని మారుస్తుంది. Healing your emotions. మీ యొక్క భావాలని స్వస్థపరుస్తుంది. Transformంగ్ your emotions. మీ యొక్క భావనల్ని అది స్వస్థపరుస్తుంది. Healing your mind. మీకు మనసుని శుద్ధీకరిస్తుంది. Healing your thoughts. మీ యొక్క ఆలోచన Transforming your mind. మీ మనసుని మారుస్తుంది. Amen. ఆమేన్. The image of God is already in the inner person. దేవుని యొక్క స్వరూపము ఆ అంతరంగిక పురుషుల్లో ఉంది. The life of God is already in the inner person. దేవుని యొక్క జీవము ఆంతరంగిక పురుషుల్లో ఉంది. The Spirit of God is already the inner person. దేవుని ఆత్మ ఆంతరంగిక పురుషుల్లో ఉంది. The glory of God is already the inner man. దేవుని యొక్క మహిమ ఆంతరంగిక పురుషుల్లో ఉంది. As you grow up in the Spirit, ఆత్మలో ఎదుగుతున్న కొద్దీ, as you start walk according to the Spirit, ఆత్మను అనుసరించి నడుస్తున్న కొద్దీ, you will understand that very anointing, the very life of God is moving into your soul. ఆ అభిషేకము, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి మీ ప్రాణం వైపు రావడం మీరు చూస్తారు. And healing your soul. మీ ప్రాణాన్ని స్వస్థపరచడం మీరు Healing గమనిస్తారు. your heart. మీ యొక్క హృదయాన్ని స్వస్థపరుస్తుంది. Transforming your soulish life. మీ శరీర సంబంధమైన ఆ యొక్క జీవితాన్ని, ప్రాణం
ప్రాణం. మీ ప్రాణ సంబంధమైన ఆ ఒక జీవితాన్ని రూపాంతరపరుస్తుంది, మార్చివేస్తుంది. Transform your character. మీ స్వభావాన్ని పూర్తిగా మారుస్తుంది. Amen. ఆమేన్. You're coming so closer to the nature of Jesus Christ. యేసు క్రీస్తు కలిగిన ఒక గుణముకి అత్యంత సమీపంగా వస్తాం మనము. Amen. So Amen. this is the purpose of creation, that God wants to abide in us. సృష్టి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దేవుడు మన లోపల ఉండాలని ఇష్టపడుతున్నాడు. And not only that, అది మాత్రమే కాదు, why he wants to abide in us? ఎందుకు మన లోపల ఉండాలనుకుంటున్నాడు? That we may experience his presence. ఎందుకంటే మనము ఆయనను అనుభవించడానికి, We may experience his life. ఆయన జీవాన్ని అనుభవించడానికి, We may experience the goodness of his glory. ఆయన మహిమ యొక్క తేజస్సును మనం అనుభవించడానికి. Amen. ఆమేన్. And I know we all believe in the name of Jesus. నాకు తెలుసు మనందరం యేసు నామాన్ని విశ్వసిస్తామని. I know we all believe in Holy Spirit. పరిశుద్ధాత్మను మనం విశ్వసిస్తామని నాకు తెలుసు. There's no doubt about faith. విశ్వాసం గురించి ఎటువంటి సందేహం లేదు. But the problem, how many of you are experiencing God in your day-to-day life? మీ ప్రతిరోజు ఎందరు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు? అనుదినము. I'm not talking about faith. విశ్వాసం గురించి నేను మాట్లాడతలేదు. Yes, we have faith in God. దేవునిలో మన విశ్వాసం ఉంది. We know Holy Spirit abides in us. మనకు తెలుసు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడని. We know God's life is in us. దేవుని జీవం మనలో ఉందని మనకు తెలుసు. But how many of you are experiencing God in the day-to-day life? కానీ ప్రతి దినము ఎందరు దేవుని అనుభవిస్తున్నారు తమ జీవితంలో? See, whatever you need for your earthly life, especially for your soul, is inside in the life of God. ప్రతిదినము మన ప్రాణానికి సంబంధించి ఏవైతే అవసరతలు ఉన్నాయో ఇవన్నీ కూడా అది మనం లోపలనే మనం చూడవచ్చు. Amen. Amen. We need love, right? మనకు ప్రేమ అవసరం, అవునా? We all need love. ప్రతి ఒక్కరికి ప్రేమ అనేది అవసరం. That's the important problem in the marital life, right? ఇది వివాహ జీవితం లోపలది ప్రధానమైన సమస్య ఉంది. Everyone demands love. ప్రతి ఒక్కరికి ప్రేమ కావాలి. You see, the love of God is in your spirit. దేవుని యొక్క ప్రేమ మీ ఆత్మలలో అది ఉంది. It is in the part of God's life. అది దేవుని యొక్క జీవంలో ఒక భాగము. We need joy. మనకు సంతోషం కావాలి. We need peace. మనకు సమాధానం కావాలి. We need comfort. మనకు ఆదరణ కావాలి. We need rest in our soul. మన ప్రాణంలో తృప్తి కావాలి మనకు. Correct? అవునా? All these benefits, all these good things are inside in the life of God. ఇవన్నీ కూడా దేవుని యొక్క జీవం లోపల ఏదైతే మన లోపల ఉందో ఇవి దాని లోపలనే ఉన్నాయి. Amen. ఆమేన్. When that fills your soul, when the Spirit of God, when the life of God fills your soul, you experience God's love. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఏదైతే దేవుని జీవంలో ఉన్న గుణాలు ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడైతే మన ప్రాణంలోకి విడుదలైతాయో అప్పుడు మనము ఆ గుణాలను మనం అనుభవించవచ్చు. You experience God's joy. దేవుని యొక్క సంతోషాన్ని మనం అనుభవించవచ్చు. You experience God's peace. దేవుని యొక్క శాంతిని మనం You అనుభవించవచ్చు. experience God's comfort. దేవుని యొక్క ఆదరణ మనం అనుభవించవచ్చు. So I'm trying to explain the purpose of creation. దేవుడు ఎందుకు సృష్టించాడో దానికి ఉద్దేశాన్ని మీతో చెప్తున్నాను నేను. Second point, I said God wants to abide in us. రెండవ పాయింట్ గా నేను దేవుడు మనలో ఉండాలని ఇష్టపడుతున్నాను అన్నాను. Is it a small thing that God wants to abide in us? దేవుడు మనలో ఉంటాడు అన్న మాట చాలా చిన్న విషయమా? Such a great God, అంత గొప్ప దేవుడు, such a holy God, అంత పరిశుద్ధమైన దేవుడు, such a glorious God, అంత మహిమాన్వితమైన దేవుడు, the omnipotent and omnipresent God. సర్వశక్తిమంతుడు, కేవలం ఆయన మాత్రమే ఆయన స్తుతికి యోగ్యుడైన దేవుడు. He wants to abide in us. ఆయన మనలో ఉండాలనుకుంటున్నాడు. Okay, Exodus 25 verse 29 verse 46. 29:46 నిర్గమకాండం. And they shall know that I am the Lord their God, who brought them up out of the land of Egypt, that I may dwell among them. I am the Lord their God. 46, 29, chapter 46, last verse. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశం నుండి వారిని వెలుపకి రప్పించిన
తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు, నేను వారి దేవుడినైన యెహోవాను. You got the point? అర్థమైందా మీకు? See, God is telling to Moses దేవుడు మోషేతో చెప్తున్నాడు, that they will know that I am the Lord their God who brought them out of Egypt so that I might dwell among them. నేను వారిని ఐగుప్తు నుండి తీసుకొచ్చిన దేవుడని వారు తెలుసుకున్నట్లు, ఆ రకంగా తెలుసుకున్నప్పుడు నేను వారి మధ్యలో నివాసం ఉంటాను అన్నట్టు దేవుడు ఆ రకంగా మాట్లాడుతున్నాడు. God is revealing his heart. దేవుడు తన హృదయాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నాడు అక్కడ. No, he is not a mere man to tell all these things. ఒక సాధారణ వ్యక్తిగా దేవుడు ఇవన్నీ చెప్పడానికి. He is a holy God. ఆయన పరిశుద్ధమైన దేవుడు. He is a consuming fire. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. An omnipresent God. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. Omnipresent everywhere. ప్రతి చోట ఉన్న దేవుడు ఆయన. He is an omnipresent God. ఆయన ప్రతి చోట ఉన్న దేవుడు. He is an omniscient God. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. Hallelujah. హల్లెలూయా. Such a God is talking to Moses that I brought these people out of Egypt that I may dwell among them. మోషే, నేను ఈ ప్రజల్ని ఐగుప్తు నుంచి తీసుకువచ్చిన ఉద్దేశం ఏంది అంటే, నేను వారి మధ్యలో నివాసం ఉండాలని ఇష్టపడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. With this very purpose God created Adam. ఈ ఉద్దేశంతోనే దేవుడు ఆదామును ఆయన నిర్మించాడు. But everyone left. కానీ ప్రతి ఒక్కరు ఆయన దేవుని విడిచిపోయారు. But finally God found one nation for him that he may dwell among them. చివరిగా దేవుడు ఆయన కొరకు ఒక దేశాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. Now you see what Jesus said. అక్కడ Now we are going to see what Jesus said. యేసు ఏమంటున్నాడో మనం చూద్దాము. John chapter 14. యోహాను సువార్త 14. We read verse 16 first. 14-16 మనం చదువుతాం. John chapter 14 verse 16. యోహాను సువార్త 14-16. And I will pray the Father, and he will give you another helper, that he may abide with you forever. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించును. So this is the will of God. ఇది దేవుని యొక్క ఉద్దేశమైంది. The Spirit of God wants to dwell with us forever. దేవుని యొక్క ఆత్మ మనతో పాటు ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. Is clear? అర్థమైందా? Now verse 18. 18. I will not leave you orphans, I will come to you. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. Who said? ఎవరన్నారు ఈ మాట? Jesus. యేసయ్య. So first he promised, ఆయన మొదటగా వాగ్దానం చేసిండు, the Holy Spirit will come and stay with you forever. పరిశుద్ధాత్ముడు ఆయన మీ దగ్గరకు వచ్చి ఎల్లప్పుడూ మీతో ఉంటాడని చెప్పి ఆయన వాగ్దానం చేసిండు. Then I will not leave you as orphans, I will come to you. మిమ్మల్ని నేను అనాథలుగా విడువను కానీ నేను మీ దగ్గరికి తిరిగి వస్తాను. So Jesus is going to stay with us on this earth. యేసు ప్రభు మనతో పాటు ఈ భూమి మీద ఉండడానికి ఆయన వస్తాడు. Now another wonderful scripture we read in verse 23. 23వ వచనంలో అద్భుతమైన మాట మనం చదువుతాము. Jesus answered and said to him, if anyone loves me, he will keep my word, and my Father will love him, and we will come to him and make our home with him. యేసు అంటున్న మాట, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. Amen. So first he said, Holy Spirit will stay with you. మొదటగా యేసే అన్నమాట, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన మీతో పాటు ఎల్లప్పుడు ఉంటాడు. Not only Holy Spirit, I will also come and stay with you. కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే కాదు, నేను మీ వద్దకు వచ్చి నివసిస్తాను. But see the beautiful things in verse 23. 23లో ఇంకా అద్భుతమైన మంచి మాటలు మనం చూడొచ్చు. If anyone loves me, he will keep my word. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు నా మాట వింటారు. So how do you know that you love Jesus? యేసు ప్రభువును మనం ప్రేమిస్తామని ఏ రకంగా తెలిసేది? If you obey all his commandment, that means you love Jesus. మీరు యేసే ప్రతి మాట విన్నప్పుడు మీరు యేసుని ప్రేమిస్తున్నట్టు లెక్క. Amen. If you obey all the commandments of Jesus, యేసయ్య ప్రతి ఆజ్ఞను మీరు గైకొన్నట్టయితే, and love Jesus, ఆయన యేసుని ప్రేమించినట్టయితే, my Father will love you. నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు. It's a personal promise, not for everyone.
ప్రతి ఒక్కరి కొరకు కాదు ఈ వాగ్దానము, ఇది వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి మాత్రం చెప్తున్నట్టున్నది. The first two promises for given to the entire church. మొదటి రెండు వాగ్దానాలు సంఘం అంతటి కొరకు ఇవ్వబడ్డట్టు గమనిస్తున్నాం మనం. But this is a special promise for a particular person who obey the word of Jesus and loves him. ఈ మూడవ వాగ్దానం మాత్రం ప్రతి ఒక్కరి కొరకు కాదు, కానీ ఎవరైతే యేసు ప్రభుని ప్రేమించి యేసు ప్రభు మాటలు గైకొంటారో వారి కొరకు మాత్రమే. Then Father God will love the person. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన ప్రేమిస్తాడు ఆ వ్యక్తిని. See, Father God loves everyone. తండ్రి అయిన దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. ఆయన as a creator, he loves every one of this world. ఆయన సృష్టికర్త అయినందున ఈ సృష్టిలో ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తాడు. As a father, he loves the born again children of God. ఒక తండ్రిగా తిరిగి జన్మించిన బిడ్డని దేవుడు ప్రేమిస్తాడు. You got my point? అవునా? As a creator, he loves the entire world. సృష్టికర్త అయిన దేవునిగా ఆ సృష్టిని అంతటిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. But as a father God, he loves the people who born of Jesus Christ, who born of his spirit. కానీ తండ్రి దేవుడు మాత్రము ఎవరైతే యేసు ప్రభు ద్వారా జన్మించారో ఆత్మలో వారిని ప్రేమిస్తాడు. It is special love. అది ప్రత్యేకమైన ప్రేమ. Amen. But here's some more special love. ఇక్కడ ఇంకా కొంచెం అధికమైన ప్రేమ చూడొచ్చు. If you obey Jesus commandments యేసు ప్రభు ఒక మాటలు మీరు విన్నట్లయితే and love Jesus, యేసు ప్రభుని ప్రేమిస్తే Father God loves you specially. తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆయన విశేషంగా ప్రేమిస్తాడు. ఆయన Is it clear? And అర్థమైందా? says that then we will come to him. మేము వాని యొద్దకు వత్తుము. Who are they? We will. మేము అంటే ఎవరు? Father and తండ్రి Son. మరియు కుమారుడు. Holy Spirit is already here, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, already given to the church. సంఘానికి ఆయన He అనుగ్రహించబడ్డాడు. is every time with us. ప్రతి సమయంలో మనతో ఉన్నాడు. ఆయన Jesus is also with us. యేసయ్య కూడా మనతో ఉన్నాడు. But when you obey Jesus and love him, ఎప్పుడైతే యేసు ప్రభుని ప్రేమించి ఆయన మాటలు వింటారో Father loves you. తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు. And then we will come to him and make our home with him. అప్పుడు మేము ఆ వ్యక్తి యొద్దకు వచ్చి మా నివాసం మా ఇంటిని ఆ వ్యక్తితో పాటు చేసుకుంటాం. దేవుడు మనుషులను తన రాజ్యంగాను రాజులుగాను ఆయన సృష్టించాడు. No, we read Genesis, then we understand this very clearly. ఆది కాండం చదివితే మనకి ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. Chapter 1 verse 28. మొదటి అధ్యాయము 28వ వచనము. Okay, we already read the scripture. ఇది మనం ఇంతకుముందే చదివినాము. Be fruitful and multiply, fill the earth and subdue it, and have dominion over it. వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. Subdue the earth భూమిని లోపరుచుకోవాలి and have dominion over it. దానిపైన అధికారం చలాయించాలి. That means God created Adam as a king. దీని అర్థము దేవుడు ఆదామును ఒక రాజుగా ఆయన సృష్టించాడు. I said two things here. ఇక్కడ రెండు విషయాలు చూడండి. God created man as king and as kingdom. దేవుడు మనుషులని ఆయన రాజ్యంగాను రాజులుగాను సృష్టించాడు. Is clear? అర్థమైందా? God created man as king means that he wants man to rule over the whole earth. దేవుడు మనిషిని రాజుగా సృష్టించాడు అంటే అర్థమైంది అంటే ఈ భూమి అంతటిని కూడా ఏలుబడి చేయడానికి పరిపాలన చేయడానికి కలిగిన రాజు అని అర్థం. Is clear? God created man as king means that he wants man to rule over the whole earth and the creations on it. దేవుడు మనిషిని ఎందుకు రాజుగా సృష్టించారంటే ఈ భూమిని భూమి మీద ఉన్న సృష్టిని ఆయన ఏలుబడి చేయడానికి ఆయన రాజుగా పుట్టించాడు. Man is God's delegated authority to rule over the earth on behalf of God. దేవుని తరఫున ఆ ఒక మనిషి భూమి మీద ఏలుబడి చేయడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆయన అధికారంలో ఉన్న రాజు. Is clear? ఆమేన్. God created man as the king of this earth. దేవుడు మనిషిని ఈ భూమి మీద రాజుగా పుట్టించాడు. The second part I said, God not only created man as a king but also as his kingdom. రెండవ మాటగా దేవుడు మనిషిని రాజుగా మాత్రమే కాకుండా ఆయన రాజ్యంగా కూడా దేవుడు ఆయన సృష్టించాడు. Creating man as his kingdom means that God is the king, we are his people and he rules over us.
మనని ఒక రాజ్యముగా అంటే అర్థమైంది అంటే దేవుడు రాజు, ఆయన ఆ రాజ్యంలో ఉన్న మనం ప్రజలము, ఆయన మనని పరిపాలించడానికి ఉన్న రాజు. Not only heaven and earth are the parts of his kingdom, కేవలము పరలోకము భూమి మాత్రమే ఆయన రాజ్యంలో కాకుండా but we also are part of his kingdom. మనం కూడా ఆయన రాజ్యంలో ఒక భాగమే. We are the kingdom of God. మనమే దేవుని రాజ్యము. God is the ruler, he is the king. దేవుడు ఆయన రాజు, ఆయనే రాజు. He should rule over our life. ఆయన మన జీవితంలో ఆయనే ఏలుబడి చేయాలి. Amen. So I have given 4 important points in the purpose of creation. సృష్టించడంలో 4 ప్రాముఖ్యమైన విషయాలను నేను మీతో పంచుకున్నాను. So never forget the purpose of your life. మీ జీవితంలో ఉద్దేశం ఏదైతే ఉందో ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. The first point I said, God desired a family of his own. మొదటి పాయింట్ గా దేవుడు తన సొంత కుటుంబాన్ని ఆయన కోరుకున్నాడు. God needs sons and daughters in his own image and likeness. తన స్వరూపం, తన పోలిక చొప్పున కుమారులు కుమార్తెలు కావడానికి దేవుడు ఆయన ఇష్టపడ్డాడు. Second point I said, God wanted to manifest, reveal, institute and exhibit himself in and through his sons and daughters. తన కుమారులు కుమార్తెల ద్వారా దేవుడు వాళ్ళ లోపల తనను బయలుపరచబడి, ఆయన తెలియపరచబడి, ఆయన స్థాపించబడి వారి ద్వారా దేవుడు ఆయన లోకానికి కనపరుచుకోవాలనుకున్నాడు. That means God wants to abide in us. దేవుడు ఆయన మనలో నివాసం ఉండడానికి ఇష్టపడ్డాడు. He wants to give us all his nature, his good things in our lives. ఆయన తన మంచితనాన్ని అంతటి కూడా, తన గుణాలని అన్ని కూడా మన జీవితంలో దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. Thirdly, God needs our fellowship. మూడవదిగా దేవుడు ఆయన మన సహవాసాన్ని కోరుకుంటున్నాడు. He wants to stay with us on this earth. ఆయన ఈ భూమి మీద మనతో పాటు ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. And finally, God created us as his kings and his kingdom. చివరిగా దేవుడు మనిషిని తన రాజుగా మరియు రాజ్యంగా ఆయన నిర్మించాడు. Amen. ఆమేన్. Is it clear? అర్థమైందా? Have you found out the purpose of your life on this earth? ఈ భూమి మీద దేవుని యొక్క ఉద్దేశము మీ పట్ల ఏ రకంగా ఉందో మీకు అర్థమవుతుందా? So God the Father ordained the marriage to accomplish the purpose of creation. దేవుడు వివాహాన్ని ఆయన ఎందుకు స్థాపించాడంటే దేవుని యొక్క ఉద్దేశము ఈ భూమి మీద జరిపించబడడానికి. Clear? అర్థమైందా? God ordained marriage to accomplish the purpose of creation on this earth. దేవుడు సృష్టించడానికి గల ఉద్దేశం ఏదైతే ఉందో అది పూర్తి చేయడానికి దేవుడు ఈ వివాహాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. But sin affected marriage. కానీ ఈ పాపం ఏదైతే ఉందో ఈ వివాహాన్ని ప్రభావితం చేసింది. The sin affected entire creation. ఆ పాపము ఈ సృష్టిని అంతటిని కూడా అది మలినం చేసింది. Sin affected the purpose of God's creation. దేవుని యొక్క సృష్టి కలిగిన ఉద్దేశాన్ని ఈ పాపము అది ప్రభావితం చేసింది. And also sin affected the marriage. అదే కాకుండా ఈ వివాహాన్ని కూడా ఈ పాపం అనేది అది ప్రభావితం చేసింది. Is clear? అర్థమైందా? The fall of humanity brought turmoil to marriage. మనిషి పడిపోవడం ఏదైతే ఉందో అది ఈ మనిషి Problems, turmoil. మనిషికి సమస్యలు తీసుకొచ్చి పెట్టింది. Amen. The purpose of God's marriage is completely devastated. No, due to sin. ఈ పాప కారణాన్ని బట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది వేరే మార్గం గుండా వెళ్తుంది. The curse fall upon human being. శాపం అనేది మనిషి పైన ఆయన ఏలుబడి చేస్తుంది ఇప్పుడు. And the curse fell on the nature of marriage. వివాహం పైన ఈ శాపం అనేది ఇప్పుడు ప్రభావితం చేస్తుంది. The sin and curse, changed the nature of marriage. పాపము శాపము ఈ వివాహాన్ని ఒక రూపం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మార్చేస్తుంది. So you are not seeing the real marriage which was in the heart of God on this earth ఈ today. భూమి మీద దేవుని హృదయంలో వివాహం గురించి ఏమనుకుంటున్నాడో అది భూమి మీద మనకు కనబడతలేదు. Are you here? ఇక్కడే ఉన్నారా? We are practicing a marriage which was not in the heart of Father God. దేవుని హృదయంలో ఉన్న వివాహం
అనే మాట ఏ రకంగా అయితే ఉందో అది ఈ భూమి మీద మనము దాన్ని అభ్యసించడం లేదు. We are not seeing the true marriage which was in the heart of Father God. దేవుని హృదయంలో నిజముగా వివాహం గురించి ఏదైతే ఉందో అది మనము ఈ భూమి మీద మనలో మనం చూడలేకపోతున్నాము. Because the sin and the curse that completely changed the nature of the marriage. ఈ పాపము శాపం ఏదైతే ఉందో ఈ వివాహం అన్న ఒక గుణం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని పూర్తిగా మార్చేసింది. We read few scriptures from book of Genesis. ఆదికాండం నుండి మనం కొన్ని వాక్యాలను చూద్దాం. Chapter 3 verse 16. ఆదికాండం 3:16. Okay, you read it, right? Are you there? ఉన్నారా? Is it time for lunch? లంచ్ సమయం. Will come at what time lunch? Okay, no problem. Okay, now God is, after the fall of human being, God is speaking to Adam and Eve. మనుషులు వారు దేవుని ప్రణాళిక నుంచి పడిపోయిన తర్వాత ఆదం అవ్వతోని ఆయన మాట్లాడుతున్నాడు. And talking much about marriage. ఎక్కువ వివాహం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. The change happened in the marriage. ఆ వివాహంలో ఏదైతే మార్పు జరిగిందో ఆ మార్పును గురించి దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. The first one, verse 16, I will greatly multiply your sorrow and your conception. Read. మరియు నీకును 16 ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు. In pain you shall bring forth children. వేదనతో పిల్లలను కందువు. Your desire shall be for your husband. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. And he shall rule over you. అతడు నిన్ను ఏలునని చెప్పెను. So all these things are not in the first marriage, before the fall. ఈ పడిపోవడానికి ముందు ఇవన్నీ కూడా వివాహంలో మనం చూడము. Clear? అర్థమైందా? Are listening me? వింటున్నారా? Listen carefully. జాగ్రత్తగా The వినండి. last part. And he shall rule over you. అతడు నిన్ను ఏలునని చెప్పెను. The sin and the curse changed, or the rule in the family life. వివాహం జీవితం లోపల ఈ పాపము శాపం అనేది ఏలుబడి చేయడం మొదలుపెట్టి. So the male domination happened after the fall. పడిపోయిన తర్వాత మనుషులు పడిపోయిన తర్వాత ఈ మగవారి యొక్క ఆధిపత్యం అనేది పెరిగింది. It was not before the fall. అది పడిపోవడానికి ముందు ఇది చూడలేం మనం. Clear? అర్థమైందా? Yes. అవును. So husband starts to rule their wives ruthlessly, disregarded rather than loving concern. వారు ప్రేమతోని వివరించడం పోను వారి భార్యల పట్ల వీరు ఎక్కువ కఠోరంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. It was not there before the fall. ఇది పడిపోవడానికి ముందు ఈ గుణం లేకుండా వాళ్ళ లోపల. It was only friendship in between husband and wife. It was only friendship. భార్యాభర్తల మధ్యలో కేవలం స్నేహం మాత్రం ఉండే. And God made Eve as a suitable helper to him. దేవుడు హవ్వను ఆదాముకు సరి అయిన జోడుగా ఆయన నిర్మించాడు. But after the fall, what happened? పడిపోయిన తర్వాత ఏం జరిగింది? Man started to rule over wives, over women. ఆ భార్యను భర్త ఏలుబడి చేయడం మొదలుపెట్టిండు. It's a result of fall of man. ఇది మనిషి పడిపోయిన తర్వాత జరిగిన మాట. It's a curse. అదొక శాపం. But when you come to Jesus Christ, కానీ ఎప్పుడైతే యేసయ్య వైపు మనం చూస్తామో there is a good news. అక్కడ ఒక శుభవార్త. There is no difference in Christ Jesus as men and women. ఆ యేసు ప్రభులో ఆ స్త్రీకి పురుషునికి ఎటువంటి ఆయన తేడా చూడడం లేదు. Both have equal status in Christ Jesus. యేసు ప్రభు లోపల వారిద్దరికి సమానమైన ఆ స్థితి ఉంది. Clear? అర్థమైందా? That means you have no right to rule over your life or rule over your wife. అంటే మీ భార్య పైన మీరు ఏలుబడి చేయడానికి అధికారం లేదు.
Now the problem comes. ఇప్పుడు సమస్య స్టార్ట్ అవుతుంది. It's all the part of sin and curse. అది పాపము శాపంలో ఒక భాగంగా ఉంది. As you grow up in Christ Jesus, యేసు ప్రభువు లోపల ఎదుగుతున్న కొద్దీ, as you walk according to the Holy Spirit, పరిశుద్ధాత్మను అనుసరించి నడుస్తున్న కొద్దీ, you will find out the real marriage. అప్పుడు నిజంగా వివాహం అంటే ఇదా అని తెలుసుకుంటారు. Okay, we will see a few points there. అక్కడ 3 పాయింట్లు ఉన్నాయి, చూద్దాం. Pain in childbirth. వేదనతో పిల్లలు కనడం. It was not before the fall of man. అది మనిషి పడిపోవడానికి ముందు ఆ రకంగా లేదు. Okay, now another point. ఇంకో పాయింట్, The attraction of woman for her husband. భార్యకు భర్త పట్ల ఆ ఒక వాంఛ అనేది లేదు. Your desire shall be for your husband. నీ యొక్క వాంఛ నీ భర్త ఎడలని కలుగుతుంది. Am I right? అవునా? It is not a normal desire, selfish desire. ఇది సాధారణమైన వాంఛ కాదు, కానీ స్వార్థంతో కూడుకున్న వాంఛ. It was not there before the fall of man. అది మనిషి పడిపోవడానికి ముందు అక్కడ మనం చూడలేం దాన్ని. Though they were in the marital life, Adam and Eve in the marital life, వారు ఆ వివాహంలో ఉన్నప్పటికీ, a good friendship was among them. వారి మధ్యలో స్నేహం ఉన్నప్పటికీ, మంచి స్నేహం, Their real love, both of them really love God. వారిద్దరు కూడా వారు నిజంగా దేవుని వారు ప్రేమిస్తారు. Their attraction was towards God. వారి యొక్క ఆకర్షణ ఏదైతే ఉందో అది దేవుని వైపే ఉంటుంది. They were God-sent people. వారు దేవుని ద్వారా వారు పంపబడిన వారు. I'm talking before the fall of man. అది మనిషి పడిపోవడానికి ముందు. Adam and Eve should love, or Eve loves God more than Adam. హవ్వ ఆదం కంటే ఎక్కువగా దేవుని ఆమె ప్రేమించింది. Adam loves God more than Eve. హవ్వ కంటే ఎక్కువగా ఆదాము దేవుణ్ణి ఆయన ఎక్కువ ప్రేమించాడు. They were God-sent family. దేవుడు చేత ఏర్పరచబడిన వారు. But after the fall, కానీ పడిపోయిన తరువాత, because of this curse, ఈ శాపాన్ని బట్టి God is telling to Eve, హవ్వతో అంటున్న మాట, your desire shall be for your husband. నీ వాంఛ ఏదైతే ఉందో అది నీ భర్త పట్ల నీకు ఉంటది. It is very hard to explain the meaning of desire. ఈ యొక్క వాంఛను గురించి వివరించాలంటే చాలా కష్టం. But you know that, right? కానీ అది మీకు తెలుసు. Okay. అవునా? But we have a scripture in Genesis 4 verse 7. ఆదికాండము 4:7 మనం ఆ మాట చూడొచ్చు. The same Hebrew word you can see in Genesis 4:7 for desire. 4:7 అక్కడ అదే మాట మనము హెబ్రూ భాషలో మనం దాన్ని చూడవచ్చు. Hebrews 4:7. If you do well, God is talking to Cain. ఇక్కడ దేవుడు కయీనుతో మాట్లాడుతూ చెప్తున్న మాటలు. If you do well, will you not be accepted? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? And if you do not do well, sin lies at the door. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. And its desire is for you. నీ ఎడల దానికి వాంఛ కలుగును. But you should rule over it. నీవు దానిని ఏలుదువనెను. God is talking with Cain. దేవుడు ఇక్కడ కయీనుతో మాట్లాడుతున్న మాట. Sin lies at your door. పాపము నీ వాకిట పొంచి ఉండును. And its desire is for you. దాని వాంఛ నీ కొరకై ఉంటది. Can you see the word desire there? అక్కడ వాంఛ అనే మాట చూస్తున్నారా? In the previous scripture, God said to Eve, your desire shall be to your husband. అక్కడ ఇంతకుముందు చదివిన మాట హవ్వతో దేవుడు అంటున్న మాట ఏంటి అంటే నీ వాంఛ నీ భర్త పట్ల ఉంటది. The same word you see in Genesis 4:7. అదే మాట 4:7 ఆదికాండంలో మనం చూస్తున్నాం. Sin desires for you. పాపముకి నీ పట్ల వాంఛ ఉంటది. Do you know that? అర్థమైందా? Sin is always after you. పాపం ఎప్పుడు మీ వెంటనే, Never leaves you. ఎప్పటికి వదిలిపెట్టదు. Without your knowledge, sin is after you. మీకు తెలియకుండా ఆ పాపము మీ వెంటనే ఉంటది. You cannot escape from sin. పాపం నుంచి మీరు తప్పించుకోలేరు. Sin desires you. పాపంకి మీ పట్ల వాంఛ ఇష్టం ఉంది. The same word you read, woman desires
after husband. అదే మాట స్త్రీకి పురుషుని పట్ల తన భార్యకి భర్త పట్ల వాంఛ ఉంటుందన్నమాట మనం చూస్తాం. Very, very selfish desire. అది చాలా చాలా ఆ స్వార్థంతో కూడుకున్న వాంఛ. Even you don't allow him to go after God also. ఎట్లా చేస్తారంటే దేవుని వెంట వెళ్ళకుండా కూడా ఆ వ్యక్తిని ఆపేస్తారు. Your entire desire come to the desire is for your husband. మీ పూర్తిగా వాంఛ ఆ యొక్క ఇష్టం అంతా కూడా భర్త కొరకే ఉంటుంది. But understand one truth. కానీ ఒక సత్యం మీరు గ్రహించండి. Husband cannot fulfill all your needs, all your desires. ఆ భర్త మీ అవసరతలన్నీ కూడా ఆయన తీర్చలేడు. Never able to satisfy your every emotional needs. మీ భావంతో కూడుకున్న ప్రతి అవసరత ఏవైతే ఉన్నదో అవి అన్ని అవసరతలు ఆయన తీర్చలేడు. Even if you marry Jesus as your husband, Jesus will fail to meet all your desire. యేసుని మీరు భర్తగా చేసుకున్నప్పటికీ యేసు ప్రభు మీ ప్రతి వాంఛను ఆయన తీర్చలేడు. Jesus Christ is the best man, right? The perfect man. యేసు ప్రభు ఆయన సంపూర్ణమైన వ్యక్తి, ఆయన పరిపక్వమైన వ్యక్తి. Even if you marry Jesus as your husband, he could not fulfill all your desires. యేసు ప్రభుని భర్తగా చేసుకున్నప్పటికీ ఆయన పూర్తిగా మీ వాంఛలు ఆయన పూర్తి చేయలేడు. I'm talking Jesus as a man, okay? Not as God. యేసు ప్రభుని దేవునిలాగా ఇక్కడ నేను చూపెట్టడం లేదు, ఒక మనిషిగా ఆయన చూపెడుతున్నా. ఆయన మనిషిలాగా చూడండి ఒకసారి. Only God can meet all your emotional needs. కేవలం దేవుడు మాత్రమే మీ భావంలో ఉన్న ఏవైతే అవసరతలు ఉన్నాయో వాటిని ఆయన తీరుస్తాడు. My wife is here. ఇక్కడ సార్ భార్య ఉన్నది ఇక్కడ. Last 28 years we are in marriage. గత 28 సంవత్సరాలుగా వారు వివాహంలో వారు ఉన్నారు. I'm a good husband. నేను మంచి ఒక భర్తను. You can look on her face. ఆమె దిక్కు చూడొద్దు. I'm a good husband. నేను మంచి భర్తను, A very loving husband. ప్రేమించే భర్తను. I love her so much. నా ప్రేమ అధికంగా ఉండే. But at the end of the day he says you don't have love. అయితే ఆ సాయంత్రం పూట ఆ రోజు చివరిలో ఆమె అనే మాట ఏంటంటే నీకు నా మీద ప్రేమనే లేదు. I love her more and more. నేను ఎక్కువ ప్రేమిస్తున్నామని. Whatever way I could express the love, I express. ఎన్ని రకాలుగా ఆమె ప్రేమ కోరుకుంటుందో, నన్ను చూడాలనుకుంటుందో అన్ని రకాలుగా ప్రేమ చూపెట్టినప్పటికీ end of the day she say you have no love. ఆ దినం గడిచేసరికి ఆమె అనే మాట ఏంటంటే నీకు నా పట్ల ప్రేమ లేదు. Finally I failed, my dears. I completely failed. నేను ఫెయిల్ అయిపోయిన ఆ విషయం లోపల. Then one day God talked to her. ఒకరోజు దేవుడు ఆమెతో మాట్లాడాడు. Your husband cannot meet all your emotional needs. దేవుడు ఆమెతో మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే నీ భర్త నీకు ఏదైతే కోరుకుంటున్నావో అవన్నీ కోరికలన్నీ పూర్తి చేయలేడు. Because you have enough problem inside. ఎందుకంటే నీకు ఎక్కువగా సమస్య లోపల ఉంది. Enough brokenness inside. నీ లోపల విరిగిపోయిన స్థితి ఎక్కువగా ఉంది. Your husband cannot heal your broken heart. భర్త ఆ ఒక విరిగిన ఆ హృదయాన్ని ఆయన స్వస్థపరచలేడు. And the husband cannot fulfill your needs, emotional needs. భర్త నీకు ఏదైతే ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఆయన పూర్తి చేయలేడు. Only God can meet all your emotional needs. కేవలం దేవుడు మాత్రమే ఆ ఏవైతే నీ అవసరతలు ఉన్నాయో వాటన్నిటి ఆయన తీర్చగలడు. First you need healing in the heart. మొదటగా నీ హృదయం లోపల స్వస్థత కావాలి. Now why we fail to experience or receive love from our spouses? జీవిత భాగస్వాముల నుంచి ఆ ప్రేమను తీసుకోవడంలో లేదా ప్రేమను అర్థం చేసుకోవడంలో ఎందుకు విఫలమవుతారు? Because we have brokenness in the heart. ఎందుకంటే హృదయము విరిగిపోవడాన్ని బట్టి Our emotions are broken and scattered. ఆ ఒక భావాలు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విరిగిపోయి అక్కడిక్కడ చెల్లాచెదరైనాయి గనక. Even if your life partner is very, very loving person, you cannot receive his or her love. మీ జీవిత భాగస్వామి ఎంత మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పటికీ ఆ ప్రేమను మీరు పొందుకోలేకుండా ఉన్నారు. Because you have brokenness in the heart. ఎందుకంటే మీ హృదయంలో విరిగిన స్థితి ఉంది. You need healing in the heart. ఆ హృదయంలో మీకు స్వస్థత అవసరం. Then you need the love of Father God. దేవుని యొక్క ప్రేమ, తండ్రి ప్రేమ మీకు అవసరం. You need the love of Jesus Christ. యేసు ప్రభు యొక్క ప్రేమ అవసరం. Otherwise
end of your life you will complain and complain and complain. మీ జీవితాంతము మీరు ప్రతిసారి కూడా దేవునికి ఫిర్యాదు చేస్తూనే ఉంటారు, మా ఇది అది అని చెప్పి. It's clear. అర్థమైందా? So we are trying to explain how the marriages, the system of marriage has been changed. ఈ వివాహము ఏ రకంగా మార్పు చెందింది, ఏ రకంగా అది పక్కదో పట్టిందో మనము నేర్చుకుంటాం. And another important issue happened. ఇంకో విషయం, Polygamous marriage system begins. Polygamous means many. అనేక భాగస్వాములు కలిగి ఉండడం. Marrying multiple wives violates God's instituted pattern of marital monogamy. ఎక్కువ మంది భార్యలు కలిగి ఉండడాన్ని ఆ దేవుని యొక్క వివాహానికి వ్యతిరేకంగా చేసే క్రియగా మనం ఇక్కడ చూడొచ్చు. God only made one Eve. దేవుడు ఒక్క హవ్వను మాత్రమే ఆదం కొరకు చేశాడు. Not many Eve for Adam. ఆదం కొరకు అనేకమైన హవ్వలను దేవుడు చేయలేదు. Okay, another problem is divorce. ఇంకో సమస్య విడాకులు. Another problem is adultery. ఇంకో పాయింట్ చూస్తే వ్యభిచారం, homosexuality, హోమోసెక్షువల్, స్వలింగ సంపర్కం, then gender role confusion. Gender role confusion. Who will లింగ నిర్ధారణ విషయం లోపల కూడా అది తప్పులు చేయడాన్ని బట్టి. So all these issues happened in the marriage because the sin and curse entered on this earth. ఈ భూమి మీద మనుషుల లోపల పాపము శాపము అది ప్రవేశించడాన్ని బట్టి వివాహంలో ఇవన్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. So today we are not seeing a true marriage on this earth. ఈ రోజు మనం చూసినట్టయితే నిజమైన వివాహం ఎక్కడ కనబడుతుంది? And even we do not know what is real marriage. నిజంగా వివాహం అంటే ఈ రకంగా ఉంటుందా అన్న సంగతి కూడా మనకు తెలియదు. Amen. ఆమేన్. Actually we don't have any understanding about the real marriage. నిజమైన వివాహం అంటే ఏ రకంగా ఉంటుందో అన్న గ్రహింపు కూడా మనకు లేదు. But in the word of God, if you study the word of God thoroughly, you will find out the true marriage. దేవుని వాక్యాన్ని మనము బాగా చదివినట్లయితే నిజంగా వివాహం ఏ రకంగా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. Amen. And you will on this earth we don't see a perfect man, a perfect husband. ఈ భూమి మీద ఒక పరిపూర్ణమైన వ్యక్తిని, ఒక పరిపూర్ణమైన భర్తను మనం చూడలేము. And also we don't see a perfect wife, a perfect woman on this earth. పరిపూర్ణమైన ఒక స్త్రీని లేదంటే పరిపూర్ణమైన ఒక భార్యను మనము ఈ భూమి మీద చూడలేము. But in the Bible you see a perfect man, a perfect husband. కానీ బైబిల్లో ఒక పరిపూర్ణమైన వ్యక్తి, పరిపూర్ణమైన ఒక భర్తను మనం చూడవచ్చు. That is Jesus Christ. అది యేసు ప్రభువు. Amen. ఆమేన్. And the word of God teaches that every husband, listen to me, every husband and every man should follow Jesus Christ. బైబిల్ మనకు బోధించే విషయము ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క భర్త యేసు ప్రభువుని వెంబడించాలి, ఆయనలాగా మారాలి. The role model of a husband is Jesus Christ. భర్త ఆదర్శంగా ఎవరు తీసుకోవాలంటే యేసు ప్రభువుని తీసుకోవాలి.